గుడ్ మార్నింగ్ సార్. సార్ శ్రీకాంత్ ప్రజా వాయిస్ చెన్నూరు. సార్ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఆపరేటర్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళను తీసేస్తారు అని చెప్పేసి చాలా డిస్టిక్లో ఇప్పుడు వాళ్ళు నిరాహార దీక్షలు స్ట్రైక్స్ చేస్తున్నారు కదా, దాని గురించి ఒకసారి వాయిస్ తీసుకుందామని చెప్పేసి వచ్చాను సార్. దాని గురించి కరెక్ట్ సార్ నేను ఒక్కొక్క జనరేషన్కి ట్రైనింగ్ పెట్టాను కరెక్ట్లో. వాళ్ళకి లాగిన్ చేంజ్ చేస్తే వాళ్ళు కంటిన్యూ చేపిస్తాం. అంటే జూనియర్ అసిస్టెంట్స్ అని కంటిన్యూ. మరి వీళ్ళకి ఏమైనా ఫర్దర్గా ఏమైనా ఉండదు? వాళ్ళకి మనం చెప్పడానికి లేదు. అదే సార్, గవర్నమెంట్ అంటే ఎండిషన్ తీసుకుంటాం, మనం ఏం చెప్పడానికి లేదు. అవును, అంటే ఆల్మోస్ట్ 2018 నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నారు. ఆపరేటర్లు ఇంకా బాగా పాత 10-12 మంత్స్ నుంచి కూడా శాలరీస్ రావట్లేదు. వాళ్ళకి ఏమైనా సోర్స్ ఏమైనా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కూడా అప్లై చేసుకోలేదు. ఏజ్ అదే సార్, ఏజ్ బార్ అయిపోయి ఉంటుంది. మరి గవర్నమెంట్ సైడ్ నుంచి లేదన్నా చేస్తారా వీళ్ళకి? చేయలేదు. అదే అదే సార్, టెసా కానీ టీఈటీ తరఫు ఉంది కానీ అదే అదే మా యూనియన్ వాళ్ళు చేస్తున్నారు. సరే సార్, ఓకే సార్. మన దగ్గర ఉన్నారా సార్? అందరూ వస్తలేదు. అది కానీ వస్తలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ప్రజా వాయిస్. నేను మీ శ్రీకాంత్ యాదవ్ మాదాసు. యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో, ధరణి పోర్టల్కి సంబంధించిన ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరవధికంగా సమ్మె చేస్తున్నారో, ఇక్కడ హైదరాబాద్లో కానీ లేకుంటే మన జిల్లాలో ఎక్కడెక్కడైతే మండలాలు ఉన్నాయో అక్కడ వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్న రని మనము చెప్పొచ్చు. దానికి ప్రధాన కారణం ఏంటిదంటే 12 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్న ఆపరేటర్స్ అందరినీ వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్లో జూనియర్ అసిస్టెంట్లని వాళ్ళను అపాయింట్ చేస్తున్నారు అనే విషయాన్ని మనకు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ఆవేదన ఒకటే, ఈ 15 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఉన్నాము, కానీ మమ్మల్ని ఇలా సడన్గా తీసేయడము ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. అండ్ మేము ఈ 15 సంవత్సరాల నుంచి వెళ్ళి దీన్నే నమ్ముకొని ఇక్కడే ఉన్నాం కాబట్టి మాకు ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయింది. వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా మాకు టైం లేదు అండ్ ఏజ్ లేదు. అట్లనే ఈ 15 సంవత్సరాలు చేసినందుకు మాకు గవర్నమెంట్ వేరే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో కానీ లేకుంటే వేరే డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేస్తే బెటర్, కానీ ఇలా సడన్గా తీసేయడం అనేది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది, కాకపోతే ఇలాంటి ఉన్న సోర్స్నే తినే అన్నంలో ఇసుకేసిన పరిస్థితి చేస్తున్నారు వీళ్ళు. అందుకోసం అని చెప్పేసి మేము నిరాహార దీక్ష చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. బట్ కాకపోతే ప్రజావాయిస్ నుంచి కోరుకునేది ఏంటిది అని అంటే, వాళ్ళను వేరే డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేయండి. గత 12-15 నెలల నుంచి వాళ్ళకు సరిగా జీతాలు లేకపోయినా కూడా మీ దగ్గరే ఉండి మీ గవర్నమెంట్కి ఆదాయాన్ని సమకూరుస్తూ వస్తున్నారు వాళ్ళు. కానీ మేజర్ రెవెన్యూ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. కాబట్టి వాళ్ళకు ఏదో ఒక రకంగా గవర్నమెంట్ అనేది ఆదుకోవాలా. 670 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్స్, 670 మంది ఉండే, కానీ ఇప్పుడు 300 చిల్లర మందిని డైరెక్ట్గా తీసేసారు. ఇప్పుడు ఇక్కడున్న మండల రెవెన్యూ ఆఫీస్లో కూడా వాళ్ళని కూడా వద్దని చెప్పేసారు. ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్స్కి లాగిన్స్ కూడా ఇచ్చేసినామని చెప్పేసి ఇక్కడున్న ఎంఆర్ఓ గారు ఇప్పుడే తెలియజేయడం జరిగింది. మేము తనని వాయిస్ అడిగినాము, కానీ కొన్ని కారణాల వల్ల తను వాయిస్ ఇవ్వలేకపోయారు. బట్ ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, వాళ్ళకు కూడా ఒక సోర్స్ ఇవ్వండి. మీరు వచ్చిన తర్వాత 2 లక్షల జాబ్స్ ఇస్తా అని చెప్పాను, కానీ ఉన్న జాబ్స్ని మీరు తీసేసే పరిస్థితికి తీసుకురాకండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ మళ్ళీ ఇంకా 10 ఇయర్స్ నాదే గవర్నమెంట్, 10 ఇయర్స్ నేనే కుర్చీలో కూర్చుంటా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సభలో చెప్తున్నారు. కానీ మీరు ఇంకో 10 సంవత్సరాలు కాదు, ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మీకు ఎవరైతే స్టూడెంట్స్ మీకు ఇల్లు తిరిగి మిమ్మల్ని గెలిపించుకున్నారో వాళ్ళే మళ్ళీ ఇల్లు తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఓడిపించే పరిస్థితికి తీసుకురావద్దు అని చెప్పేసి స్టూడెంట్స్ కానీ ఇప్పుడున్న ఎవరైతే తీసేసారో వాళ్ళని జాబ్ లేని వాళ్ళని కానీ ఈ ఆపరేటర్స్ కానీ వాళ్ళు కోరుకుంటున్నారు. కాకపోతే వీళ్ళకి ఏదో ఒక సోర్స్ చూపించి మీరు వాళ్ళని జూనియర్ అసిస్టెంట్స్ని తీసుకోండి. రైట్, దాదాపు 15 సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తూనే ఉన్నారు వాళ్ళు. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తున్నప్పుడు వాళ్ళని డైరెక్ట్గా సడన్గా తీసేసాడు కష్టం కదా. అది సార్ వాళ్ళు ఏం కాదు, గవర్నమెంట్ నుంచి వెళ్ళి కూడా గవర్నమెంటే చేసింది ఇదంతా. రైట్, జూనియర్ అసిస్టెంట్లో పెట్టడము గవర్నమెంట్ చేస్తుంది. బట్ కాకపోతే వీళ్ళని తీసేసినాక వీళ్ళు మళ్ళీ ఇంకో జాబ్ చేసుకోలేరు కదా, చేసుకోలేరు. జీవితం అంతా ఇళ్ళనే అయిపోయింది. సంవత్సరం నుంచి జీతాలు కూడా లేవు వాళ్ళకి, పాపం కరెక్ట్గా జీతాలు కూడా లేవు. మరి వాళ్ళకి ఏమైనా చేస్తారా మరి కంపెన్సేషన్స్, లేకుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా వేరే ఐ మీన్ ఇక్కడ కాకపోయినా వేరే డిపార్ట్మెంట్లోనే ఏమైనా పంపిస్తారా? ఒత్తిడి సార్ వాళ్ళు, మాకు జూనియర్ స్టూడెంట్ మాకు కంపల్సరీ కావాలి.
మీరు ఎట్లా మీరు అదే ఇప్పుడు చెప్తున్నారు కదా జూనియర్ అసిస్టెంట్స్కి ఆల్రెడీ లాగిన్స్ ఇచ్చేసినాం ఆల్రెడీ వాళ్ళు లాగిన్స్ అవుతున్నారు వాళ్ళు ఇక వీళ్ళని రీప్లేస్ చేసేసాడు అని చెప్పేసి అదే చెప్తున్నాడు సార్ కూడా అదే అంటాడు. ఎంతైనా అన్ని 10-12 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒకటి దగ్గర ఉన్న వాళ్ళు కష్టం పోవాలంటే కష్టం. వాళ్ళకి మళ్ళీ ఇంకా సోర్స్ కూడా ఏం లేదు. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి అబ్బా. ఓకే 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 ఇక్కడ 3 సంవత్సరాలు ఏం పేరే కేదర్ అని కేదర్. ఓకే ఓకే ఎటు కాకుండా అవును ఎందుకంటే వాళ్ళకి ఏజ్ బార్ కూడా అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేయడానికి కూడా లేదు మళ్ళీ. ఇంకేం ఆయన అంటాడు అన్న నాకు ఎట్లా అంటాను మా సార్ ఇప్పుడు నేను డిప్యూటీ చేస్తాను ఇప్పుడు మా సార్ అంటే మనం వస్తా అంటే నా పర్సనల్ ఉండు నా జీతం నీకు 10,000 ఇస్తా అది రైట్ సరే ఓకే అయినా వరకైనా చెప్పిండులే ఒక అందుకు. గవర్నమెంట్ ఉంటుంది అంత మొత్తం పని చెప్పుకోవద్దు గవర్నమెంట్ ఉంటుంది ఇక గవర్నమెంట్తోనే వచ్చింది ఇట్లా ఇవ్వాల్సిన జాబ్లు ఇవ్వకుండా ఉన్నోళ్ళని తీసేస్తాడు ఇది. ఇక్కడ వర్క్ ఆగద్దని మనం చూసుకుంటారు. అవునవును ఎందుకంటే వర్క్ అయితే మళ్ళీ వీళ్ళకి అవి కావు పైసలు పోవు గవర్నమెంట్కు కాదా. ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఫస్ట్ వాళ్ళకి పైసలు పోయేటది. రిజిస్ట్రేషన్ భూమి రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి పైసలు పోయేటది ఇన్కమ్ వచ్చేది ఇక్కడ నుంచే జనరేట్ అవుతుంది సగానికి ఎక్కువ. అదే అయితే సార్ని అడుగుతామని